నమస్కారం అండి. నా పేరు హరీష్ శేఖర్. నేను ఇక్కడ ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి. మేము ఇక్కడ తెలుగు కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మన తెలుగు కల్చర్ని, మన హిందూ ధర్మాన్ని మేము ఇక్కడ చాలా ఈవెంట్స్గా పండుగల్లాగా చేస్తుంటాము. అండ్ ముందుగా ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చిన ఈ బిగ్ టీవీకి యాజమాన్యానికి మా యొక్క ధన్యవాదాలు. సో రీసెంట్గా నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ బ్లాగర్ ఎవరైతే ఉన్నారో అతను చేసిన డెరిగేటరీ కమెంట్స్ ఆన్ అవర్ హిందూ గాడ్స్, ఇది చాలా అన్యాక్సెప్టబుల్ అండ్ మేము దీన్ని కండెమ్ చేస్తున్నాము. బీయింగ్ అ హిందూ అండ్ తెలుగువాడు అయ్యండి. సో ఎందుకంటే ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా పొల్యూటెంట్స్. ఇటువంటి వాళ్ళ వల్ల హిందూ సమాజంలో చాలా గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చేయడం ఈయనకి కొత్తేం కాదు. ఇంతకుముందు కూడా మన హిందూ దేశం గురించి, మన దేశం గురించి చాలా క్రిటిసిజంగా మాట్లాడాడు. క్రిటిసిజం ఈజ్ యాక్సెప్టబుల్ బట్ నాట్ మాకరీ. ఈయన మాకరింగ్ ఎక్కువ చేస్తాడు. ఎట్లా అంటే మన దే ఇప్పుడు చేస్తూ చేస్తూ హిందూ దేవతల దగ్గర కూడా వచ్చే అతని ధైర్యాన్ని మనం అస్సలు సపోర్ట్ చేయొద్దండి. ఎందుకంటే బీయింగ్ అన్ ఇండియన్ నేను ఇది కండెమ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మేము మా వాళ్ళు అయితే ఏముంది, ఇక్కడ మన కమ్యూనిటీ లీడర్స్ ఇక్కడ అందరం మేము కలిసి డిసైడ్ అయింది అదే. ఇక్కడ ఆస్ట్రేలియన్ హై కమిషన్ కూడా వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇటువంటి వాడిని ఆస్ట్రేలియాలో అడుగు పెట్టనీయకూడదనే మేము గట్టిగా నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇటు దేశాలు తిరుగుతూ ఇండియన్ని తెలుగు వాడిని అని చెప్పుకుంటూనే ఆ ఒక దేశం పైన బురద జల్లడం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి. సో ఆ, మేము బీయింగ్ ఎ తెలుగు అండ్ ఇక్కడ ఇండియన్ అయి ఉండి మేము ఇదే గట్టిగా అనుకున్నాము. ఎందుకంటే ఇటువంటి వాడిని క్షమించే ప్రసక్తే లేదు. అండ్ ఇటువంటి వాళ్ళు సమాజానికి కూడా పనికిరారు. సో ఎందుకంటే ఎటువంటి జ్ఞానము అవగాహన లేని మాటలు ఫర్ ద మేర్ వ్యూస్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ ఫాలోవర్స్ కోసం ఇతను చేసే ఈ హడావిడి అస్సలు యాక్సెప్ట్ చేయొద్దండి. ఈయనకి పడే శిక్ష వల్ల, ఇతనికి జరిగే ఈ విషయం వల్ల ఎటువంటి యూట్యూబర్ అయినా, ఎటువంటి ఇన్స్టాగ్రామ్ అయినా వాళ్ళైనా ఇటువంటి డెరిగేటరీ కామెంట్స్ ఆన్ హిందూయిజం కానీ, గాడ్స్ మీద కానీ, మన యొక్క కల్చర్ మీద కానీ చేయడానికి 1-10 సార్లు ఆలోచించాలి. సో ఇటువంటి వాడిని ఎటువంటి క్షమించే అవకాశమే లేకుండా చేయాలనేది మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.